సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, కంగ్రాట్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, చాలా వరకు స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎలాంటి వీడియోస్ని క్లిక్ చేస్తూ ఉంటారంటే, లైక్ ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ, ఇంట్రాడే స్ట్రాటజీ, 100% వర్క్ అవుతున్న స్ట్రాటజీ, లేకపోతే ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ ఇంత, లేకపోతే స్టాక్ మార్కెట్లో మీరు కోట్లు సంపాదించవచ్చు, ఇలాంటివి మనం ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం తప్పితే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అయితే డెఫినెట్లీ టైం పడుతుంది. సో ఆ టైం ప్రాసెస్లో ఏంటంటే మనం కొంచెం ఎఫర్ట్స్ కూడా పెట్టవలసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు క్లిక్ చేసిన వీడియో అయితే డెఫినెట్గా మీ దగ్గర నుంచి ఎఫర్ట్స్ కోరుకునే వీడియో ఫ్రెండ్స్. సో ఫస్ట్ కంగ్రాట్స్ ఎందుకు చెప్పానంటే, మీరు ట్రై చేస్తున్నారు, మీరు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నాం అంటే బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మస్ట్గా రీడ్ చేయాల్సిన బుక్స్ నా ఒపీనియన్ బట్టి ఫ్రెండ్స్, అంటే నేను రీడ్ చేసిన బుక్స్లో మస్ట్ అండ్ షుడ్గా ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా రీడ్ చేస్తే బెస్ట్గా ఉంటుందనే బుక్స్ని నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేగాని ఏ టాప్ 10 బుక్స్ టాప్ 7 బుక్స్ చెప్పేసి దాంట్లో నుంచి ఏ వెతుక్కోవాలి అనే కన్ఫ్యూజన్ అయితే నేను సబ్స్క్రైబర్స్కి వదలాలనుకోవట్లేదు. డెఫినెట్లీ నేను రీడ్ చేశాక నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బుక్స్ని మాత్రమే నేను డెఫినెట్లీ మీకు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బట్ ఆ బుక్స్ గురించి చెప్పే ముందు ఫ్రెండ్స్, నేను డెఫినెట్లీ మీకు ఒక 3 సజెషన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ 3 సజెషన్స్ని గుర్తు పెట్టుకొని ఒక బుక్ చదవండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఒకదానికి అడిక్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్దాం ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పనికి మనం అటెండ్ అవ్వాలనుకోండి. సో ఎగ్జాక్ట్గా మనం వెళ్ళే ముందు బైక్ కీస్ మనకు కనిపించలేదు అనుకోండి. సో 2-3 మినిట్స్ వెతికి మనకి అనుకుంది కానీ దొరకలేదంటే, అంటే మన బైక్ కీస్ దొరకకపోతే మనం వెతుకుతూనే ఉంటాం ఫ్రెండ్స్. ఫైనలీ మనం ఏ పని అయితే అనుకుంటామో దాన్ని కూడా పక్కన పెట్టి లేట్ అవుతుందని తెలిసినా సరే ఇంకా ప్రెషర్లో కూడా అది వెతుకుతూనే ఉంటాం తప్పితే అసలు ఏ పని కోసం మనకు బైక్ కావాలి అనే విషయాన్ని అయితే మర్చిపోతాం. ఈ బుక్స్ని చదివినట్లయితే మనం టాప్ స్టేజెస్కి వెళ్ళిపోతాం అనుకునే థింకింగ్ అయితే వద్దు ఫ్రెండ్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని బుక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు ఒకే కంటెంట్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే సపోజ్ నేను ఒక బుక్ రాశాను అనుకోండి ఫ్రెండ్స్, నేను అదే కంటెంట్ చెప్పాల్సి ఉంటుంది. అంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ నేను ఆల్మోస్ట్ సిమిలర్ కంటెంటే నేను చెప్పాల్సి ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను దాంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ బుక్కు ఒక ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా, సో డిఫరెంట్ బుక్స్కి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మనం ఎంతసేపటికి ఆ ఫ్లేవర్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని తెలుసుకుంటూ వెళ్ళిపోతే ఫైనలీ మనం ప్రాక్టీస్ చేయడం అనేది తగ్గిపోతుంది. ఓకేనా, సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఓవరాల్ థీమ్ అర్థం అవ్వాలి, అండ్ థీమ్లో కామన్ మిస్టేక్స్ అర్థం అవ్వాలి, అండ్ కామన్గా మనం చేయవలసిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అర్థం అవ్వాలి. అంతేకాని మనం దేనికోసం అయితే బుక్ చదవడం స్టార్ట్ చేసామో దాన్ని మర్చిపోయి కేవలం బుక్స్ చదువుకుంటూ అయితే కూర్చోకూడదు ఫ్రెండ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది ఒక ఓల్డ్ అతను. ఏంటంటే మన యంగ్ జనరేషన్ కూడా జస్ట్ అతను ఏదైతే చెప్పారో జస్ట్ అతన్నే ఫాలో అయిపోతూ వెళ్ళిపోతున్నారనమాట. సో బుక్స్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఒప్పుకుంటాను ఫ్రెండ్స్, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్, డెఫినెట్లీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతో కొంత డెఫినెట్లీ వర్త్ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒక 40-50 ఇయర్స్ అండ్ 60 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మీరు బ్లైండ్గా ఎగ్జాక్ట్గా అలానే చెప్పారు, నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా చేస్తాను ఎందుకంటే అతనికి ప్రాఫిట్ వచ్చింది నాకు కూడా ప్రాఫిట్ వస్తుందని. సో ఫ్రెండ్స్, నేను దీన్ని పెట్టడానికి మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైనా చెప్పింది బ్లైండ్గా మనం ఎక్కడ అప్లై చేయకూడదు ఫ్రెండ్స్. అది ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా అప్లై చేయకూడదు. ఈవెన్ నేను చెప్తున్న వీడియోస్ని కూడా నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను, మీరు జస్ట్ నేను చెప్పింది మీ ట్రేడింగ్ టెర్మినల్ మీరు తీసుకెళ్లే ముందు రిపీటెడ్గా టెస్ట్ చేయండి, లైవ్ మార్కెట్స్లో టెస్ట్ చేయండి, అండ్ ఆఫ్టర్ ద మార్కెట్స్లోనూ టెస్ట్ చేయండి, అండ్ మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయని మీకు ఒపీనియన్ వస్తేనే మీరు వెళ్ళండి అని చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఎప్పుడో ఎవరో ఒక బుక్ రాశారని చెప్పి అది మన ఎక్స్పీరియన్స్ కోసం తీసుకోవాలి తప్పితే వాళ్ళు దాంట్లో ఆ స్ట్రాటజీ చెప్పారు ఇదిగోండి ఇక్కడ నేను అప్లై చేస్తాను డెఫినెట్లీ వర్క్ అయిపోద్ది, వర్క్ అవ్వకపోతే అయితే బుక్ వేస్ట్ అనుకోవడం అయితే చేయకూడదు ఫ్రెండ్స్. అట్లా అనుకుంటే మనం స్టాక్ మార్కెట్లో ప్రతిదీ కూడా వేస్ట్ అయ్యే ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏదో ఒక టైంలో డెఫినెట్లీ వర్క్ కాదు డెఫినెట్గా. సో ప్రతిదాన్ని మనం వర్క్ కాకపోతే వేస్ట్, వర్క్ అవుతుంటే బెస్ట్ అనుకోవడం కాదు. ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్కి తీసుకొని వాటిని మనకు అనుగుణంగా మనం టర్న్ చేసుకోవాలంటే దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ డెఫినెట్లీ ప్రోగ్రెస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఫ్రెండ్స్. బట్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ ప్రోగ్రెస్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి మన ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ మన ఐడియాలజీలో ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది. అంతేగాని పర్ఫెక్షన్ అయితే ఎవరికీ లేదు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో పర్ఫెక్ట్ ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఇదే ఫాలో అవ్వండి అనుకునేది అయితే ఏది లేదు ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మనం గ్రో అవుతాం ఫ్రెండ్స్. అంతేగాని ఎగ్జాక్ట్గా ఇదేదో ఉంది దీన్ని ఫాలో అవుతాను, లేకపోతే ఎగ్జాక్ట్గా ఇది పర్ఫెక్ట్ వే అనే వే ఏది లేదు ఫ్రెండ్స్. ప్రతి వేలోనూ, ప్రతి స్ట్రాటజీలోనూ, ఆర్ఎల్స్ ప్రతి వాళ్ళ ఒక ట్రేడింగ్ సెటప్లోనూ ఎంతో కొంత లాస్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఆర్ఎల్స్ ఎంతో కొంత నెగిటివ్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వారెన్ బఫెట్ని కానీ రాకేష్ జుంజున్వాలాని కానీ మీరు ఎటువంటి ఇన్వెస్టర్ని కానీ తీసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ పోర్ట్ఫోలియో అంతా కూడా పాజిటివ్గా ఉంది, వాళ్ళు టచ్ చేసినంత బంగారం అనేది అయితే ఇది ఉండదు ఫ్రెండ్స్.
వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో బెస్ట్గా ఆలోచించే సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. బట్ మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు ఆలోచించింది కూడా రాంగ్ అవ్వచ్చు. సో మనం ఎప్పుడైతే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా దాన్ని అలవాటు చేసుకుంటుంది. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అలవాటు చేసుకుందంటే అండ్ మనం ట్రేడింగ్లో ఎప్పుడైనా ఇమీడియట్ డెసిషన్స్ తీసుకోవాలంటే దానికి సబ్ కాన్షియస్ మైండే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టు ద టాపిక్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంటే మనం ఏ బుక్స్ని చదవాలి అని, సో ఇన్వెస్ట్మెంట్కి కానీ ట్రేడింగ్ కానీ ఎలాంటి బుక్స్ని ఫాలో అవ్వాలనే దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏదైతే మీకు బుక్స్ చూపిస్తానో ఫ్రెండ్స్, డెఫినెట్లీ అవి నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. అంటే నేను పర్సనల్గా బెస్ట్ అనుకున్న బుక్స్ ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా బుక్స్ చదివి అది మీకు చాలా బాగుంది అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్స్లో దాన్ని కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ అది మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ బుక్ వచ్చి హౌ టు డే ట్రేడ్ ఫర్ ఏ లివింగ్ ఫ్రెండ్స్. సో ఈ బుక్ అయితే మనకి ఆండ్రూ అనే అతను రాయడం జరిగింది ఫ్రెండ్స్. సో అతను ఒక ఫారెన్ ఆథర్ ఫ్రెండ్స్. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, దీంట్లో కంప్లీట్గా మనకి రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనీ మేనేజ్మెంట్ గురించి తను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ మనకి స్టాక్ మార్కెట్లో ఏంటంటే సైకలాజికల్ బ్యాలెన్స్, స్టాక్ మార్కెట్లో సైకలాజికల్గా స్టేబుల్గా ఎలా ఉండాలి, అంటే ఎమోషనల్గా కంట్రోల్గా ఎలా ఉండాలి అనే దాని గురించి తను చెప్పడం జరిగింది. అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్, అంటే మనకి స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ని తను ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి జాన్ జే మర్ఫీ గారు రాసిన టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం జాన్ జే మర్ఫీ గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో అతను ఏంటంటే ఫ్రెండ్స్ 40 years పాటు మనకి సిఎన్బిసికి టెక్నికల్ అనలిస్ట్గా ఉన్నారు. సో తన గొప్పతనం ఏంటంటే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్లో చాలా కాంప్లెక్స్ థింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అవేంటంటే తను చాలా సింపుల్గా, బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ బుక్లో అయితే రాయడం జరిగింది. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో ఫస్ట్ ఈ బుక్స్తో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకు ఒక క్రిస్ప్గా ఒక ఐడియా అయితే వస్తుంది. సో స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ కానీ లేకపోతే ఓవరాల్ స్టాక్ మార్కెట్ ఏంటనేది కానీ ఆండ్రూ అండ్ జాన్ జే మర్ఫీ గారు రాసిన ఈ 2 books అనేటివి డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ ట్రేడింగ్లో అయితే. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన బుక్స్ ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బుక్ ఏంటంటే ఫ్రెండ్స్, వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో వన్ అప్ ఆన్ వాల్ స్ట్రీట్ అండ్ ఇదైతే మనకి పీటర్ లించ్ గారు రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ బుక్ అయితే మాత్రం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనే థింకింగ్ ఉందో ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ బుక్ చదవండి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ బుక్లో అయితే పీటర్ లించ్ గారు చాలా క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదైతే మనం మనీ తీసుకొస్తామో ఆ మనీ ఒకవేళ పోయినా సరే మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదు, అంటే మన లైఫ్ ఆ పోయే మనీ వల్ల ఎఫెక్ట్ అయి ఉండకూడదు, అలాంటి మనీని తీసుకురావాలని పీటర్ లించ్ గారు ఈ బుక్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ బుక్ లో పీటర్ లించ్ గారు ఒక ఇన్వెస్టర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ లైక్ మనకి పేషెన్స్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ కానీ, కామన్ సెన్స్ కానీ, టాలరెన్స్ ఆఫ్ పెయిన్ కానీ, ఓపెన్ మైండ్నెస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ హ్యూమిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశాను అని ఒప్పుకోవడం అండ్ ఒక స్టాక్ కొని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఎవరో చెప్పారని సెలెక్ట్ చేసుకోకుండా ఓన్ రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకోవడం, అలాంటి మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంటో పీటర్ లించ్ గారు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ పెయిన్ గురించి కూడా, అంటే స్టాక్ మార్కెట్లో ఏదైతే పెయిన్ మనకి అనిపిస్తూ ఉంటుందో ఒక స్టాక్ పడుతున్నప్పుడు కానీ ఒక సర్టెన్ సిచ్యువేషన్స్లో కానీ దాన్ని ఎలా ఇగ్నోర్ చేయాలనే దాని గురించి కూడా తను క్లియర్గా మాట్లాడారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ వ్యూ, అంటే ఒక స్టాక్లో మనం లాంగ్ టర్మ్ వ్యూ చూస్తున్నప్పుడు, అంటే ఒక స్టాక్ని మనం లాంగ్ టర్మ్ వ్యూలో సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో మనం ఏ ఆస్పెక్ట్స్ చూసి మనం స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి అయితే చాలా బాగా మాట్లాడారు ఫ్రెండ్స్ దీంట్లో పీటర్ లించ్ గారు. సో ఈ బుక్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే థింకింగ్ ఎవరికైతే ఉందో డెఫినెట్లీ వాళ్ళందరినీ ఈ బుక్ చదవమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బై బెంజమిన్ ఫ్రెండ్స్. సో ఈ బెంజమిన్ని ఫాదర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ బుక్ అరౌండ్ 1949లో అలా రాశారు ఫ్రెండ్స్. అండ్ ఈ బుక్ని ఏంటంటే వారెన్ బఫెట్ గారు మెచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే చాలా మంచి బుక్, ఇన్వెస్టర్స్ చదవాల్సిన బుక్ అని చెప్పి వారెన్ బఫెట్ గారు అయితే చెప్పడం జరిగింది. దీంట్లో బెంజమిన్ గారు ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చాలా గట్టిగా స్ట్రెస్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఫండమెంటల్ అనాలిసిస్ని చాలా వేరియస్ ఆస్పెక్ట్లో చెప్పడం జరిగింది. అండ్ మనకి మేనేజ్మెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో గురించి కూడా దీంట్లో మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏమేమి వేస్ ఉన్నాయి ఒక మన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకోవడానికి. అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్లో మనకి పాజిటివ్ అప్రోచ్ అండ్ డిఫెన్సివ్ అప్రోచ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఏదైతే తను థియరిటికల్గా చెప్పుంటారో దాన్ని మనకి డిఫరెంట్ స్టాక్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫైనలీ మీరు ఆ 2 booksని ఒకవేళ కంప్లీట్ చేసినట్లయితే ఫ్రెండ్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ని అయితే డెఫినెట్లీ చదవండి ఫ్రెండ్స్. సో ఇది రాబర్ట్ గారు రాశారు. సో దీంట్లో రాబర్ట్ గారు ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు ఫ్రెండ్స్. దీంట్లో తను ఏమంటారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ కోసం వర్క్ చేస్తారు, అంటే మనీ వస్తుందంటే దానికోసం వర్క్ చేస్తారు. బట్ రిచ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేసేది దేనికోసం చేస్తారంటే ఏదైనా నేర్చుకోవడానికి ఉంటేనే, అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తుంటారో దాంట్లో ఎంతో కొంత వాళ్ళు నేర్చుకోవడానికి ఉంటేనే వర్క్ చేస్తారు తప్పితే జస్ట్ మనీని చూసి మాత్రం వాళ్ళు వర్క్ చేయరు. సో ఓన్లీ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్ మాత్రమే
మనీని పారామీటర్గా పెట్టుకొని వర్క్ చేస్తారు, కానీ రిచ్ పీపుల్ కేవలం ఏదైనా లెర్నింగ్ ఉంటేనే, అంటే దాంట్లో నేర్చుకోవడానికి ఏదైనా ఉంటేనే వర్క్ చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్ ఒక పర్సన్కి అనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి కూడా తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ 3 బుక్స్ అండ్ ఆ 2 బుక్స్ అయితే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్, మీరు జస్ట్ దాన్ని గూగుల్ చేస్తే మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆర్ఎల్స్ లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు జస్ట్ వెళ్ళినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లోకి మీకు ఫైల్ సెక్షన్లో ఇవన్నీ పీడిఎఫ్స్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కోసం మన డిస్క్రిప్షన్ చూసినట్లయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది దొరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏదైనా సజెషన్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్లీ వాటికి రెస్పాన్స్ అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.